పెద్దపల్లి జిల్లా బీసీజేఏసీ చైర్మన్ దాసరి ఉషా ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్లో కుమ్మర గ్రామంలో జరిగిన సంఘటనను ఖండిస్తూ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీజేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ శంకర్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సిరవేణి స్వప్న, రజక సంఘం అధ్యక్షులు మరియు యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బొడ్డుపల్లి రామూర్తి గారు, అల్వాల రాజేందర్, లక్ష్మణ్, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సహజ కవి, సామాజిక రచయిత డాక్టర్ మంద భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. కొమ్మెర గ్రామంలో మల్లన్న స్వామి గుడి లోపల జరిగిన ఒక అఘాయిత్యం, మరి మహిళలను చూడకుండా వారిని చిత్రహింసలకు గురి చేసి వివిధ రకాలుగా వాళ్ళను కొట్టి ఒక పసికందు 2 నెలల పసికందని చూడకుండా కూడా కాళ్ళతోటి తొక్కి వాళ్ళ క్రూరత్వాన్ని, మృగం వాళ్ళ లోపల ఎంత ఆవహించిందో సభ్య సమాజం తలదించుకునే విధంగా వారు చేసిన దానికి మరి యావత్ సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. మరి రోజు రోజుకు ఏదో ఒక గ్రామం లోపల, ఏదో ఒక జిల్లా లోపల మరి ఎటువంటి విధ్వంస ఖండలు జరుగుతున్నాయి. మరి లా అండ్ ఆర్డరు ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నప్పటికీ, హోమ్ మినిస్టర్గా కూడా తనే బాధ్యతలు చేపట్టినప్పటికీ మరి రాష్ట్రం గాడి తప్పుతుంది. ప్రజలకు సత్వర న్యాయం అందుతలేదు. మరి ప్రజాపాలనని చెప్పుకుంటూ ప్రజా కంటకులుగా ప్రజలను హింసకు గురి చేస్తే ఈ ప్రభుత్వం ఎట్లా మనగలుగుతుంది, ఈ ప్రభుత్వం ఎట్లా ప్రజలు హర్షిస్తారో ఒక్కసారి వారికి వారు ప్రశ్నించుకోవాలి. మరి ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో బాధిత కుటుంబాలు పోలీస్ స్టేషన్కి పోయి మరి వారు ఎఫ్ఐఆర్ బుక్ చేయమంటే కూడా బుక్ చేయని పరిస్థితి. దానికి మన బీసీ సంఘాల తరఫున ముక్త కంఠంతో పోలీసుల దగ్గరికి పోయి వివరణ అడిగితే నిర్లక్ష్య ధోరణి. పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నా, మరి నాయకులకు తొత్తులుగా పనిచేస్తున్నా, మరి ఈ చట్టాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి, ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుందో అర్థమవుతలేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఆ సంబంధిత బాధితులకు న్యాయం జరిగే విధంగా, ఎవరైతే హింసకు ప్రేరేపించారో వారిని కఠినంగా శిక్షించే విధంగా న్యాయవాదితోటి ఒక కమిటీ ఏర్పాటు చేసి వారికి న్యాయం చేసే విధంగా తీసుకోవాలి. లేకుంటే ఈ ఉద్యమం ఇంతింతై మన తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ప్రజలించి దేనికైనా సిద్ధంగా, ప్రజలు పోరాటాలకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి. ఎవరైతే దోషులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించే వరకు మా ఉద్యమం ఆగదు.